హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో తెలుగు కిడ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మసాలా వంకాయ చాలా టేస్టీగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: నల్ల వంకాయలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఆనియన్స్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్, మసాలా దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4-5 ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలండి. పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత మసాలా దినుసులు, ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా వేగిన తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో నువ్వులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఫస్ట్ వేసుకుంటే మాడిపోతాయి కదండి, అందుకే లాస్ట్లో వేసుకుంటే చిటపటానంగా తీసేసుకోవాలి మనం. చూడండి, ఇవన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా కనుక చేసుకుంటే మీకు మసాలా వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చింతపండును నీళ్ళలో నానబెట్టేసి చింతపండు రసం తీసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే మసాలా ఏదైతే ఉందో అందులో చింతపండు రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మసాలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కొంచెం గట్టిగా ఉంది కదా, నేను ఇంకొన్ని చింతపండు వాటర్ వేసుకొని పేస్ట్ సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు వంకాయల్ని 4 ముక్కలుగా కట్ చేయాలండి. మొత్తం కాకుండా మధ్యలోకి 4 ఘాట్లు పెట్టుకోవాలి. ఒక్కొక్కటి ఇలా కట్ చేసుకొని మనం సాల్ట్ వేసుకున్న వాటర్లో వేయాలి, ఎందుకంటే వంకాయలన్నీ నల్ల కాకుండా ఉంటాయండి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది వంకాయ మధ్యలో పెట్టాలండి. చూడండి, వంకాయలకు మసాలా పట్టించి ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా మనం వంకాయల్ని ఫ్రై చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతాయండి వంకాయలు. ఇలా మెల్లిమెల్లిగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయాలి. చూడండి, వంకాయలన్నీ మగ్గిపోయాయి కదా. ఒక్కసారి విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి, ఎందుకంటే అందులో మసాలా ఉంటుంది కదండి. మనం ఫాస్ట్గా కలిపితే మసాలా అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసేయాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మసాలా కూడా వంకాయలతో ఉడికిపోవాలి కదండి.
ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. చూసారా గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడిపోయింది కదా. ఇంకొక 10 మినిట్స్ మూత పెట్టేసి అలాగే వదిలేయాలి. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసేదాకా ఫ్రై చేసుకోవాలి మనం. గ్రేవీ కూడా చిక్కపడిపోయింది కదండి. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి మసాలా వంకాయ రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు ఫైనల్లో కొత్తిమీర ఆకు చాప్ చేసుకొని వేసుకోవాలి. చూసారా ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ రెడీ అయిపోయింది. ఇలా కనుక చేసి పెడితే కొంచెం కూడా మిగిల్చకుండా అందరూ తినేస్తారండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.